ఈ రోజైతే మీరు ఇంటి నుంచి పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోతారేమో అని అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. అలాంటి పెద్ద పెద్ద స్కెచ్లు వేసినప్పుడు మాతో కూడా చెప్పండ్రా బాబు. నేను లావణ్య ఏదైనా సలహా ఇవ్వడానికి పనికొస్తాం. నిజంగానే అక్షయ్ ఇచ్చిన పసరు మందు వల్లనే నేను బ్రతికానంటారా? అందులో అసలు అనుమానమే లేదు. అక్షయ్కున్న మహిమల వలనే నువ్వు నీ ప్రాణాలను దక్కించుకున్నావు. లేదంటే ఈ పాటికి నీ ఫోటోకి... నోర్మి బావా, చిన్న పిల్లని పట్టుకొని ఏంటా మాటలు? చిన్న పిల్ల చిన్న పిల్లలా ఉండాలి, పెద్ద విలన్లా తయారవుతుంది. ఒరే రివర్సు, ఈ మధ్య ఫ్యామిలీ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది, కాస్త తగ్గించుకో. నువ్వు తగ్గించుకో అన్నావు కదా, అయితే అస్సలు తగ్గించుకోను. రండత్తయ్య, భోజనం వడ్డిస్తాను. రండి రండి నాన్న, ముందు మీరు తినండి, మేము తర్వాత తింటాం. క్షమాపణ దొరికినందుక ఈ అతి వినయాలు? అంతే కదా మరి. మళ్ళీ మన అందరితో కలిసి ఈ విధంగా ఉంటారని అస్సలు ఊహించుండరు. అదృష్టవంతులు. పాపులకు దేవుడు ఇంత ఫేవర్ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కర్మఫలం ఎవరైనా సరే అనుభవించక తప్పదు నాన్న. ఒకరోజు ఆలస్యం అవుతుంది అంతే. అయితే బ్యాడ్ క్యారెక్టర్స్ కి పెద్ద పనిష్మెంటే పడుతుందంటావు. అంతేగా మరి. ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరా ఏంటి? అమ్మా మీరు కూర్చోండి. రండి నాన్న, కూర్చోండి. ఎవరు వేదా? ఊరి నుంచి నారాయణరావు గారు. ఈ సమయంలో చేశాడంటే ఏదో అత్యవసరం అయి ఉంటుంది. మాట్లాడు. మేము వింటాం. స్పీకర్ ఆన్ చేయండి అత్తయ్య. చెప్పండి నారాయణరావు గారు. మరో రైతు ప్రాణం విడిచాడమ్మా. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మీ కుటుంబ పరిస్థితులు చక్కబడి ఉంటే ఇక్కడికొచ్చి ప్రతి కుటుంబంలోని దీపాన్ని వెలిగించండి అమ్మా. మీరు రాక, వర్షము రాక మా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. జరిగిన ప్రాణ నష్టానికి చింతిస్తున్నాను. అలాగే క్షమించమని వేడుకుంటున్నాను. పల్లెటూరికి వెళ్లి ప్రసాదం తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి వస్తాం. ఇంటి దగ్గర అందరూ ఎటువంటి గొడవలు లేకుండా ఉండండి. మేము ఎప్పుడు ఎవరితోనూ కావాలని గొడవలు పెట్టుకోమత్తయ్యా. కొందరు మాత్రం కావాలనే గొడవలకు చూస్తూ ఉంటారు. అత్తయ్య ఇలా చెప్పిందో లేదో అప్పుడే మొదలు పెట్టేశావు. నిహారిక అన్నదాంట్లో తప్పేముంది? నిహారిక అత్త అవని అత్త గురించే కదా అంటుంది. రే నువ్వు ఉండరా బాబు, పానకంలో పుడకలాగా తయారయ్యావు. అతి కొద్ది కాలంలోనే చింటూ ఇంట్లో వాళ్ళ మనస్తత్వాల గురించి బాగానే అర్థం చేసుకున్నాడు. అమ్మా, చిలికి చిలికి గాలివాన అయ్యేంతలా ఉంది. మీరు బయలుదేరండి. ఈసారి నాతో ప్రసాదం తయారు చేయించడం ట్రై చేసుంటే బాగుండేది నానమ్మా. ఎనీవే, ఆల్ ది బెస్ట్ నానమ్మా. బయలుదేరండి. శ్రీకరేడమ్మా. బావ ఆఫీస్ పని మీద అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాడు మావయ్య. సరే అయితే అమ్మా, ఇక మేము బయలుదేరతాం. పల్లెటూరికి బయలుదేరారా నాన్నమ్మ? అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అమ్మోర్తలు ఎదురొచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి మాట అన్నావు చికాగో. వెళ్ళండి. పదవేదా. అమ్మ ఎందుకు ముందుకు అడుగు వేయటం లేదో నాకు అర్థమైంది. ఎందుకు? అక్షయ ఎదురొచ్చినందుకు. అంతే కదా అత్తయ్య?
అంటే ఒక 5 నిమిషాలు ఆగి బయలుదేరండి. నా కూతురు ఎదురు రావడంలో తప్పే ఉందక్క. శుభమా అంటూ బయటికి బయలుదేరుతుంటే శనిలా ఎదురొచ్చింది. మంచి కార్యం కోసం బయలుదేరాం. దరిద్రంలా ఎదురొచ్చింది. మంచి పని కోసం బయట అడుగు పెడుతుంటే చెడు ఎదురయ్యింది. అందరూ ఇంట్లో ఉండగా నువ్వు మాత్రం బయట నుంచి ఎందుకు వచ్చావు? కావాలనే వచ్చావు కదా? అంతే అయ్యుంటుంది. చిన్న పిల్లని పట్టుకుని అంత పెద్ద పెద్ద మాటలు ఎలా అనాలనిపిస్తుంది అత్తయ్య మీకు? నా కూతురు ఎదురుని తప్పు పడుతున్నారా మీరు? ఒకప్పుడు మీ ప్రాణం కాపాడడం కోసం భవానీ దీక్ష తీసుకుంది. అందుకు మీరు నా కూతురికి శని అని పేరు పెడుతున్నారా? బావయ్యకి కడుపు నొప్పి వస్తే పసరు మందుతో కాపాడింది. అందుకు మీరు దరిద్రం అని పేరు పెడుతున్నారా? పుక్కు పుడుక మాయమైపోతే కష్టపడి తీసుకుని వచ్చింది. అందుకు మీరు నా కూతురికి చెడు అని పేరు పెడుతున్నారా? పల్లెటూరులో మీకు మంచి జరిగితే నా కూతురు ఎదురు వల్లనే జరుగుతుంది. ఆ విషయం గుర్తుంచుకోండి. అనేసింది, అప్పుడే అనేసింది. క్రెడిట్ మొత్తం అక్షయ్ అకౌంట్లో వేసేసింది. హ, ఇక అత్తయ్య గొప్పతనం ఏమీ లేనట్టే.